जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం 73వ సర్గలో ఉన్నాం. కబంధుడు రాముని అనుమతితో స్వస్థానమునకు వెళ్ళిపోవుట. కార్యమును బాగుగా తెలుసుకొనగలిగిన కబంధుడు సీతాన్వేషణమునకు నిమిత్తమై శ్రీరామునకు ఉపాయమును చెప్పి ఉత్తమమైన అర్థము గల వాక్యములను మరలా పలికెను. శ్రీరామ, పశ్చిమ దిక్కు వైపున ఎక్కడ పుష్పించిన వృక్షములు ఉన్నవో, నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి చెట్లు, తుమ్మిక చెట్లు, రావి చెట్లు, కొండగోగు చెట్లు, మామిడి చెట్లు, చండ్ర చెట్లు, పొన్న చెట్లు, బొగ్గు చెట్లు, కానుగు చెట్లు, నల్లని అశోక వృక్షములు, కదంబ వృక్షములు, పుష్పించిన గన్నేరు చెట్లు, భల్లాతక వృక్షములు, అశోక వృక్షములు, రక్తచందన వృక్షములు, వేప చెట్లు ప్రకాశించుతున్నవో అది మంగళకరమైన మార్గము. ఆ వృక్షములను ఎక్కి కాని బలము చేత కిందకు పడగొట్టి కాని వాటి అమృతము వంటి ఫలములను భక్షించుతూ వెళ్ళుడు. పుష్పించిన వృక్షములు కల ఆ వనమును దాటిన పిమ్మట నందనవనముతో సమానము, ఉత్తర కురుదేశ తుల్యము అయిన మరొక వనం ఉన్నది. ఆ వనమునందు వృక్షములు అన్ని కాలముల యందు ఫలములనిచ్చును. ఆ ఫలములు మధురమైన రసము గలవి. చైత్ర రథమునందు వలె ఆ వనమునందు అన్ని ఋతువులు ఒకే సమయమునందు ఉండును. ఆ వనమునందు పెద్ద కొమ్మలు కల వృక్షములు పండ్ల భారము చేత వంగినవై మేఘముల వలెను పర్వతముల వలెను ప్రకాశించుచుండును. లక్ష్మణుడు ఆ చెట్లను ఎక్కి కానీ లేదా కిందకు పడగొట్టి కానీ అమృతము వంటి ఫలములను నీకు ఇవ్వగలడు. వీరులారా, పర్వతము నుండి పర్వతమునకు, వనము నుండి వనమునకు వెళ్ళుచు అక్కడి నుండి పంపా అనే పద్మ సరస్సును గూర్చి వెళ్ళుడు. ఆ పంపా సరస్సులో గులకరాళ్ళు కానీ, జారుడు ప్రదేశము కానీ, నాచు కానీ ఉండదు. రేవులు సమముగా ఉండును. అక్కడక్కడ ఇసక తిన్నెలు ఏర్పడి ఉండును. పద్మములతోనూ నల్ల కలువలతోనూ ఆ సరస్సు ప్రకాశించుచుండును. అక్కడ హంసలు, నీరుకోళ్ళు, క్రౌంచ పక్షులు, కురర పక్షులు పంపాజలములో ఉన్నవై మధురమైన ధ్వనులతో కూయుచుండును. మనుష్యులు చంపుదురని తెలియని ఉత్తమములైన ఆ పక్షులు మనుష్యులను చూచి బెదరవు. నేతి ముద్దల వలె ఉన్న పెద్ద ప్రమాణములో ఉన్న ఆ పక్షులను మీరు భక్షించవచ్చును. ఆ పంపా సరస్సులో శ్రేష్టములైనవి, బలిసినవి, చాలా ముళ్ళు లేనివి అయిన మత్స్యములను, గండు మీనులను, చొరమీనులను, రొయ్యల మీనులను సమృద్ధిగా ఉండును. లక్ష్మణుడు వానిని బాణముల చేత చంపి వాటి చర్మములను, రెక్కలను తీసివేసి ఇనుము మీద కాల్చి భక్తి పురస్సరముగా నీకు సమర్పించగలడు. నీవు మత్స్యములను అధికముగా తినుచుండగా లక్ష్మణుడు పంపా సరస్సులోనే పుష్ప సముదాయములో ఉన్నది పద్మముల సువాసన కలిగి మంగళప్రదము, సుఖకరము, చల్లనిది, ఆరోగ్యకరము, ఎప్పుడూ వెండి వలె స్ఫటికము వలె నిర్మలముగా ఉండేది అయిన ఉదకమును తామరాకు దొప్పలో తీసుకొని వచ్చి నీకు త్రాగించగలడు. నీకు పంపా సరస్సు దగ్గర నీరు త్రాగుటకై వచ్చిన మంచి ఆకారము గల అడవి పందులు కనబడును. చాలా లావుగా ఉన్న ఆ అడవి పందులు అరణ్యములో సంచరించుచు గుహలలో శయనించుచుండును. అవి ఆబోతుల వలె రంకెలు వేయుచుండును. సాయంకాలమునందు నీవు అటు ఇటు సంచరించుచు పుష్పమాలలు ధరించిన వృక్షాలను, పంపా సరోవర జలమును చూచి నీ శోకమును విడిచిపెట్టెదవు. నీకు అక్కడ పుష్పములతో నిండిన బొట్టుగు చెట్లు, కానుగు చెట్లు, వికసించిన కలువలు, పద్మములు కనబడగలవు. అక్కడ ఉన్న ఆ పుష్పమాలలు ధరించేవారెవరూ లేరు. అవి వాడవు, రాలిపోవు. అక్కడ మంచి మనోనిగ్రహము గల మతంగముని శిష్యులైన ఋషులు నివసించేవారు. గురువు కొరకై వనములో లభించే సమిధలు మొదలైన వాటిని తెచ్చునప్పుడు వాటి బరువు చేత క్లేశము చెందిన వారి శరీరముల నుండి నేల మీద పడిన చెమట చుక్కలు ఆ మునుల తపఃప్రభావము చేత
పుష్పమాలలుగా మారినవి. చెమట చుక్కల నుండి పుట్టిన ఆ పుష్పమాలలు నశించకుండా ఉన్నవి. ఆ మునులందరూ స్వర్గస్థులైన వారికి ఉపచారములు చేసిన చిరాయుర్దాయువంతురా చిరాయుర్దాయువంతురాలైన శబరి అనే సన్యాసిని నేటికీ అక్కడ ఉన్నది. వారితో పాటు కలిసి తపస్సు చేసిందామె. నిత్యము ధర్మ మార్గమునందున్న ఆ శబరి నీ దర్శనము చేసుకొని స్వర్గమునకు వెళ్ళగలదు. పిమ్మట ఆ పంపా సరస్సు పశ్చిమ తీరము చేరగా అక్కడ నీకు సాటి లేనిది రహస్యము అయిన ఆశ్రమము కనబడును. ఆ పర్వతమునందు వనమునందు కూడా అనేక విధములైన ఏనుగులు ఉన్నవి. కానీ ఆ ఏనుగులు ఆ ఆశ్రమమును ఆక్రమింపజాలవు. ఆ అరణ్యమునందు మతంగ మహర్షి ఏర్పరిచిన నియమములు పాటించబడుతున్నవి. నందనవనముతోనూ చైత్ర రథాది వనములతోనూ సమానమైనది. అనేక విధములైన పక్షులతో వ్యాప్తము అయిన ఆ వనమునందు నీవు సుఖముగా విహరింపవచ్చును. ఋష్యమూక పర్వతము పంపకు ముందుగానే ఉన్నది. దానిని ఎక్కుట చాలా కష్టమని ప్రసిద్ధి. పూర్వకాలమునందు బ్రహ్మచే నిర్మించబడిన ఈ పర్వతమును చిన్న ఏనుగులు రక్షించుచుండును. అది పుష్పించిన వృక్షములతో చాలా సుందరముగా ఉండును. ఆ పర్వతం మీద నిద్రించిన పురుషునకు స్వప్నములో ఏ ధనము లభించునో ఆ ధనమును అతడు మేల్కొనగానే పొందును. చెడ్డ ఆచారము కలవాడు కానీ పాపకర్మ కలవాడు కానీ ఆ పర్వతమును ఎక్కడు. అటువంటి వాడు ఎక్కినచో అతడు నిద్రించుతున్నప్పుడు రాక్షసులు వానిని పట్టుకొని చంపుదురు. మతంగాశ్రమంలో నివసించు చిన్న చిన్న ఏనుగులు పంపలో ఆడుకొనుచుండునప్పుడు వాటి మహాధ్వని ఆ ఋష్యమూక పర్వతం మీదకి కూడా వినపడుచుండును. మేఘము వంటి వర్ణము కల బలము కల ఏనుగులు పోట్లాడుకొని రక్తధారలతో తడిసి వేరువేరు గుంపులుగా చెదిరిపోయి తిరుగుచుండును. వనములో సంచరించే ఆ ఏనుగులు ఆ పంపా సరస్సులో నిర్మలము ఆరోగ్యకరము అయిన చల్లని నీరు తాగి సంతృప్తి చెంది వనములోనికి పోవుచుండును. ఎలుగుబంట్లను పెద్ద పులులను భయమెరుగని నల్లచారల దుప్పులను చూచుచు శోకమును మరచిపోయేదు. ఆ పర్వతమునందు పెద్ద గుహ ఉన్నది. దానికి పెద్ద శిల ఆచ్ఛాదనముగా ఉన్నది. దానిలో ప్రవేశించుట చాలా కష్టము. ఆ గుహ తూర్పు ద్వారం నందు చల్లని ఉదకము గలది. ఫలములతోనూ మూలములతోనూ నిండినది. చుట్టూ అనేక మృగములు నివసించేది అయిన రమ్యమైన గొప్ప చెరువు ఉన్నది. సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసి ఆ గుహలో నివసించుతున్నాడు. అప్పుడప్పుడు పర్వత శిఖరం మీద ఉండును. పుష్పమాలలు ధరించి ఉన్న కబంధుడు రామలక్ష్మణులిద్దరికీ ఈ విధముగా ఆ వనము గురించి అంతా చెప్పి ఆకాశమునందు సూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండెను. శ్రీరామలక్ష్మణులు బయలుదేరి కబంధునితో ఇక నీవు వెళ్ళుము అని పలికిరి. శ్రీరామలక్ష్మణుల అనుజ్ఞ తీసుకొని బయలుదేరిన కబంధుడు కార్యసిద్ధికై వెళ్ళుడు అని ఆ శ్రీరామలక్ష్మణులతో పలికెను. ఆ కబంధుడు తన రూపమును పొంది శోభాన్వితుడై సూర్యుని వంటి దేహముతో ఆకాశములో నిలిచి శ్రీరామునికి ఋష్యమూకము వైపు చూపుచు సుగ్రీవునితో స్నేహము చేయుము అని పలికెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 73వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్.